హే ఈరోజు సరదాగా మనం క్యాలరీ అనేది కౌంట్ చేద్దాం. సో ఇంటేక్ ఎంత తీస్తున్నాం, అలాగే మనం ఖర్చు ఎంత పెడుతున్నాం, అలాగే ఈ క్యాలరీస్ అనేది మనకి ఎంత పెద్ద రోల్ అనేది మన బాడీలో ప్లే చేస్తుందో ఒకసారి అర్థం చేసుకునేదానికి ట్రై చేద్దాం. సో మెన్ అన్నా ఉమెన్ అయినా, సో చిల్డ్రన్స్ అన్నా, సో ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, సో ఫిట్నెస్ అథ్లెట్స్ ఉంటారో వీళ్ళందరి క్యాలరీస్ అనేది ఎప్పుడు కూడా డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. సో పర్టికులర్గా అందరికీ ఒకటే క్యాలరీస్ అనేది ఉండదు. ఓకేనా? దాంతోపాటు మనం ఫుడ్ డైట్ కూడా మనం చాలా వరకు బ్యాలెన్స్ చేయాలి. సో రెగ్యులర్గా మనం డైలీ ఇంటేక్ తీసుకునేదైతే సో నార్మల్ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి. కొంచెం బెటర్గా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన క్యాలరీస్ యావరేజ్గా సో మెన్ అయితే 1800 నుంచి 2500 ఇనఫ్, సో సరిపోతుంది అనమాట. అదే ఉమెన్ అయితే సో 1500 నుంచి 2000 క్యాలరీస్ సరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనం డైలీ తినే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ మనం తింటున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, దాంతోపాటు అడిషనల్గా స్నాక్స్. తినేవాళ్ళు స్నాక్స్ తింటారు, లేని వాళ్ళు సో రెగ్యులర్గా హోల్డ్ అయ్యి ఉంటారు అనమాట. సో మనం దీన్ని డివైడ్ చేయాలి. మార్నింగ్ మనకి యావరేజ్గా ఒక అడల్ట్ అయినా ఒక చిల్డ్రన్ అయినా యావరేజ్గా తినేది ఇడ్లీని ఎగ్జాంపుల్ ఎత్తున్నాం. ఒక 4 నుంచి 6 ఇడ్లీ. సో ఆ ఇడ్లీ వెయిట్ని బట్టి కూడా క్యాలరీస్ కౌంట్ అవుతుంది. సో సుమారుగా కొంచెం యావరేజ్ ఇడ్లీ అయితే 50 గ్రామ్స్ ఉంటుంది ఒక ఇడ్లీ. సో ఒక కార్బోహైడ్రేట్ ఎంత ఉంటుంది? 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ డివైడెడ్ 4 క్యాలరీస్. గుర్తుపెట్టుకోండి, మనం దీన్ని డివైడ్ చేస్తాం. సో మనం ప్రపంచంలో ఏం తింటున్నా కూడా అది క్యాలరీస్లోనే మనకి కౌంట్ అవుతుంది ఇన్ బాడీ అన్నమాట. సో ఈ క్యాలరీస్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది అన్నమాట, సింపుల్ అండ్ కాంప్లెక్స్. అది వేరే, ఆ టాపిక్ వేరేది మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఒకసారి మనం క్యాల్కులేట్ చేద్దాం ఎంత ఇంటెక్ ఇస్తున్నాం అనేది. సో యావరేజ్గా ఒక 4 ఇడ్లీ ఎత్తుకుందాం. సో ఒట్టి ఇడ్లీ అయితే తినాం, దాంతో చట్నీను సాంబారు వేసుకుంటాం. ఇంకొందరు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చికెను, సో ఏదైతే వాళ్ళకి నచ్చిన గ్రేవీ అనేది యాడ్ చేసుకుంటారు. సో ఓకే, ఇంకా మీరు కౌంట్ చేసుకోండి, నేను చెప్తూ ఉంటాను యావరేజ్గా ఎంత వస్తుంది అనేసి. దాన్ని బట్టి మనం డివైడ్ చేద్దాం. మీ దగ్గర ఎట్లా ఫోన్ ఉంటుందో ఒకసారి మనం క్యాల్కులేట్ చేద్దాం, ఓకేనా? సో యావరేజ్గా ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్ 4 క్యాలరీస్ కౌంట్ ఉంటుంది. అలాగే మనం ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం. సో వీలైతే బిజీ షెడ్యూల్లో ఉంటే మనం డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోతాం. లేదంటే మధ్యలో స్నాక్స్, టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు టీ కాఫీ, లేదు పాలు తాగే వాళ్ళు పాలు తాగుతారు. అడిషనల్గా ఏదో ఒకటి లోపల పోతుంది. సో ఇంకా టీ కాఫీ అంటారా? సో టీలో మీరు షుగర్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి. ఇక్కడ షుగర్ అనేది ఫ్యాట్తో మనకి కంపేర్ చేస్తాం అన్నమాట. ఫ్యాట్తో మనం యాడ్ చేస్తాం. ఇది 1 గ్రామ్ ఒక గ్రామ్ వచ్చి 9 క్యాలరీస్కి యాడ్ అవుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, డైలీ ప్రొడక్ట్స్ ఏదైనా ఎత్తుకోండి కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తుంది అనమాట. సో దీంట్లో మనం డివైడ్ చేసుకోగలగాలి కొంచెం. సో ఎందుకంటే డైలీ ప్రొడక్ట్స్లో కూడా మనకి ఫ్యాట్స్ కూడా కొన్ని యాడ్ అవుతుంది, ఇన్కేస్ మనం దాంట్లో ఏమైనా యాడ్ చేస్తే. లేదనుకుంటే అది కూడా కార్బోహైడ్రేట్స్ కిందకే, డ్రింక్ కిందకే వస్తుంది. కానీ వీలైనంత వరకు షుగర్ యాడ్ చేసుకోకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఎట్లా తెలిసిందే, ఎట్లా చాలామంది చెప్తూ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వీడియోస్ చూస్తుంటారు షుగర్ స్వీట్స్ అనేది అవాయిడ్ చేయడానికి. ఇట్స్ గుడ్ అనమాట. దాంతోపాటు నేను కూడా ఒక మాట చెప్తున్నా, అవాయిడ్ చేయండి. ఎందుకంటే షుగర్ అనేది ఈజ్ అ స్లో పాయిజన్ ఇన్ అవర్ బాడీ. కానీ న్యాచురల్ స్వీట్స్లో మీరు ఆ స్వీట్నెస్ని మీరు ఇచ్చేదాన్ని ట్రై చేయండి. ఈజ్ అ గుడ్ వే. ఎందుకంటే ఈ వేళ నుంచి మనకి న్యాచురల్ షుగర్ వస్తుంది. దాంతోపాటు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ కాకుండా మన బ్లడ్లో అనేది కలిసేదానికి హెల్ప్ అవుతుంది అనమాట. మన ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువ హై ఎక్కువ డౌన్ కాకుండా బ్యాలెన్స్ చేసేదానికి హెల్ప్ అవుతుంది, ఓకేనా? సో ఇది అయిపోయింది మార్నింగ్ స్నాక్. మధ్యాహ్నం ఏం తింటాం? లంచ్కు చేసాం. లంచ్లో బాగా తినేవాళ్ళు ఎన్ని గ్రామ్స్ రైస్ తింటారు యావరేజ్గా? నేనైతే యావరేజ్గా ఒక 200 నుంచి 400 గ్రామ్ రైస్ తింటాం. దాంతోపాటు మనం ఇంకా గ్రేవీ వేసుకుంటాం. ఇంకా దాంట్లో ఏమైనా నాన్ వెజ్ ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఏదైతే తింటారో మధ్యాహ్నం, సో దీన్ని కౌంట్ చేసుకోండి. నా సజెషన్ అంటే వీలైనంత వరకు మధ్యాహ్నం ఒక క్యారెట్ అన్న, కుకుంబర్ అన్న
3 ఎగ్స్ అన్న పెట్టుకోండి ఎవ్రీడే. ఇక శని ఆదివారాలు కొందరికి పట్టింపు ఉంటుంది, అలాంటప్పుడు మీరు హ్యాపీగా నాన్ వెజ్ అనేది ఎగ్ మానేసి హ్యాపీగా ఆ ప్లేస్లో బుడ్డ చెనుగులు, పన్నీరు, సో ఇలాంటివి పెట్టుకోవచ్చు అన్నమాట. కిడ్నీ బీన్స్ ఇలాంటివి ప్రోటీన్ ఉన్న ఫుడ్. ఓకేనా. సో ఇవి మనం ఎప్పుడైతే చేస్తామో మనకేమవుతుందంటే సో కొంచెం మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట మన బాడీ గురించి. దీంతో పాటు తినిన వెంటనే మళ్ళీ కొందరు టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు టీ కాఫీ తీసుకుంటారు. టీ కాఫీ అలవాటు లేని వాళ్ళు ఓకే, టీ కాఫీ అలవాటు ఉంది తీసుకోండి. కానీ నేనేమంటానంటే మ్యాక్సిమం మీరు లాంగ్ టర్మ్ వరకు హెల్తీగా బాగుండాలి. మీ హెయిర్, మీ స్కిన్, మీ జాయింట్స్, మీ బోన్స్, సో అన్నీ మీకు బాగుండాలంటే సో అవాయిడ్ చేయండి. ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ మిల్క్ వితౌట్ షుగర్. ఓకేనా. సో బ్లాక్ కాఫీ తీసుకుంటారా, ఇట్స్ అ బెటర్ వితౌట్ షుగర్. కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. ఓకేనా. సో ఇది. సో మనం ఇంకా ఈవినింగ్ డిన్నర్ మధ్యలో ఏముంటుంది, మళ్ళీ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాం మనం, సో ఏదో ఒక స్నాక్ అనేది తింటాం. ఆ స్నాక్ డిపెండ్స్ మీ మీద ఉంటుంది ఏం తింటున్నారు ఏమనేది. కొందరు ఇష్టంగా కేఎఫ్సీకి వెళ్తారు, కొందరు బోండా బజ్జీ తింటారు, కొందరు ఏదైనా దారిలో బొడ్డు శనుగులు ఇవి ఉంటే తింటారు, కొందరు బిస్కెట్స్ తింటారు, కొందరు చాయ్ బిస్కెట్ తింటారు. సో డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ నీడ్స్ని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి అనమాట. కానీ ఇక్కడ కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కౌంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మన ఫ్యూచర్ హెల్త్ మన చేతిలో ఉన్నట్టు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఇది లేకుండా మీరు ఏదో తింటున్నాం ఏమైందిలే అనేసి గమ్మునుంటే మట్టుకు కాదు. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఫుడ్ ఇచ్చినా ఇకపోయినా మన బాడీ కూడా క్యాలరీస్ అనేది బర్న్ చేస్తుంది. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉంటాం, మనం థింక్ చేయాలి, మనం వర్క్ చేయాలి. అది సిట్టింగ్ అయినా సో ఫిజికల్ వర్క్ అయినా కానీ క్యాలరీస్ అనేది మన బాడీ బర్న్ చేసుకుంటుంది ఎంతో కొంత. కానీ మనం దానికైనా ఎక్సెస్ ఇస్తున్నాం అందుకనేసి. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ అయిపోయింది, అది కూడా కౌంట్ చేసుకోండి మీరు వీలైతే. సో యావరేజ్గా మనం ఈవినింగ్ స్నాక్స్ ఒక 200 నుంచి 400 క్యాలరీస్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా. సో బ్రేక్ఫాస్ట్ది, డిన్నర్ది మీరు యాడ్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ని బట్టి. అలాగే నైట్ డిన్నర్లో చాలామంది చాలా డిఫరెన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తింటారు. కొందరు టిఫిన్ తింటారు, కొందరు రైసే తింటారు, కొందరు ఓట్స్ తింటారు, కొందరు బ్రెడ్ తింటారు, కొందరు ఆమ్లెట్ తింటారు. అంటే డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ నీడ్ని బట్టి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు వీలైనంత వరకు కొంచెం హెల్తీగా మంచి ఫుడ్ అలాగే లైట్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు. మళ్ళీ ఇక్కడ లైట్ ఫుడ్, హెవీ ఫుడ్ ఏమంటే నూనె వేసుకోవడం, నూనె తగ్గించడం, రోస్ట్ తగ్గించడం, ఇది లైట్ ఫుడ్ కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకుని, లైట్ ఫుడ్ ఏమంటే న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ మనం ఎప్పుడైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో దాన్ని లైట్ ఫుడ్ అంటారు. ఓకేనా. సో ఒట్టి కార్బోహైడ్రేట్స్ తింటున్నారు, దాంట్లో నుంచి ప్రోటీన్ లేదు, ఫైబర్ లేదు, విటమిన్స్ లేదు. ఇది ద హెవీ ఫుడ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత తిన్నా కూడా అది హెవీ ఫుడ్. ఏ ఫుడ్లో అయితే మీరు ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అనేది ఎంతో కొంత ఉంటుందో దాన్ని లైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అంటారు. ఓకేనా. అది మీరు హ్యాపీగా వెళ్ళి చెక్ చేసుకోండి, చాలా దొరుకుతుంది మనకి. సో ఈ టైంలో గూగుల్లో, యూట్యూబ్లో, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ వెళ్ళినా మీరు జస్ట్ సెర్చ్ చేస్తే చాలు వచ్చేస్తుంది, దాన్ని మీరు సెర్చ్ చేయండి సరిపోతుంది. అలాగే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ క్యాలరీస్ మొత్తం కౌంట్ చేయండి. ఈ క్యాలరీస్లో మీ బాడీ డిపెండ్ అయి ఉంటుంది, ఒబేస్ అవ్వాలా, బ్యాలెన్స్ అవ్వాలా, సో డిగ్రీస్ అవ్వాలనేది. క్యాలరీస్ మన బాడీలో 1 kg బరువు మనం పెరగాలంటే 1 kg వెయిట్ అనేది మనం ఇంక్రీజ్ అవ్వాలంటే మినిమం 9000 క్యాలరీస్ యావరేజ్గా మన బాడీలో స్టోరేజ్ అయ్యి ఉండాలి. ఎంత? 9000 క్యాలరీస్ ఎప్పుడైతే స్టోర్ అవుతుందో అది 1 kgగా మన బాడీలో వెయిట్ అనేది రిఫ్లెక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో సరిపోతుంది. దీన్నే మీరు వెయిట్ లాస్లో మీరు ఈజీ వేలో ఈ క్యాలరీ కౌంట్ అనేది తగ్గించుకోండి. అలాగే ఈ క్యాలరీ కౌంట్లో కూడా మీరు ఏం చేయాలంటే, సో ఫుడ్ బాగా తినాలి, ఆ ఫుడ్లో క్యాలరీస్ తక్కువ ఉండాలి. ఈ ఫుడ్ తీసుకోండి, నిజంగా చాలా మిరాకిల్స్ జరుగుతుంది మీ బాడీలో. ఓకేనా. సో ఒకసారి కంపల్సరీగా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసింటే ఎలా ఉందని కమెంట్ చేయండి.
మీరు ఒకసారి కౌంట్ చేసుకుంటున్నారా లేదా నాకు కమెంట్ చేయండి. ఎన్ని క్యాలరీస్ డైలీ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారనేది ఒకసారి కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.